ఓకే, భద్రాచలం కాన్స్టిట్యున్సీ ప్రజలకు నమస్కారం అండి. నేను ఆర్డీఓ భద్రాచలం మాట్లాడుతున్నాను. మనకు మన కాన్స్టిట్యున్సీలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, అలాగే చేయూత, ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్లకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ తీసుకోవడానికి గ్రామ పంచాయతీ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ వాటిలో ఈ గ్రామ సభలని కండక్ట్ చేస్తున్నామండి. మనకు మొత్తం గ్రామ పంచాయతీలు ఈ భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల కలిపి ఒక 64 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 64 గ్రామ పంచాయతీలకు కానీ ఈ భద్రాచలంలో ఒక గ్రామ పంచాయతీ కాబట్టి 19 వార్డులలో సంబంధించి అన్నిటికీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దుమ్ముగూడెంలో 37 గ్రామ పంచాయతీలు, 6 టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చెర్లలో 26 జీపీలు ఉన్నాయండి. దానికి గాను 4 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13 టీంలు ఎవ్రీడే అప్లికేషన్ తీసుకుంటూ ఉంటుంది. దీనికి కానీ మేము షెడ్యూల్ ఇచ్చుకున్నాము. ఈ షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరైనా అప్లికేషన్ చేసుకోలేకపోతే నెక్స్ట్ డే కూడా వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మా దగ్గర టైం అయిపోయింది, ఇంకా నేను పెట్టుకోలేనేమో అని బాధలు పడకూడదు. దీనికి 6వ తారీఖు వరకు మేము షెడ్యూల్ ఇచ్చుకున్నాం కాబట్టి ఎక్కడైనా ఎవరైనా హాస్పిటల్ పోయినా, ఎవరైనా హైదరాబాద్ పోయినా, వరంగల్ అట్లా పోయినా కూడా వాళ్ళు వచ్చి దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు మాత్రం కల్పిస్తున్నాము. అలాగే ఏదైతే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మేము ఇచ్చుకున్న షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్లోనే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి అనేది ఏం లేకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా ఫర్దర్ కూడా అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే ఇప్పటి వరకు మొత్తం 34 గ్రామ సభలు కండక్ట్ చేశాము. ఈ 34 గ్రామ సభల్లో 12,085 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ 12,085 అప్లికేషన్తో పాటు 6వ తారీఖు వరకు వచ్చే అప్లికేషన్ అన్నీ కలిపి వీటిని ఫర్దర్ ఫీల్డ్ ఎంక్వైరీకి మళ్ళీ ఫీల్డ్ ఎంక్వైరీకి వస్తాము. అలాగే ఎవరు కూడా రేషన్ కార్డ్స్కి దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాకు రేషన్ కార్డు లేదు కదా, నాకు ఏమీ రాదేమో అని భయపడకూడదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈ రేషన్ కార్డు కోసం కూడా గౌరవనీయులైన తహసీల్దార్ గారికి వారిని వ్రాయినది ఏమని కానీ నాకు రేషన్ కార్డు శాంక్షన్ చేయగలరని మనవి అని ఆ అప్లికేషన్ పెడుతూ ఏదైతే ఈ అభయహస్తం అప్లికేషన్ ఉందో అందులో రేషన్ కార్డు నంబర్ ఉన్న ప్లేస్లో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టడం జరిగిందని రాయవలసి వస్తుంది. అలా రాసి తెల్ల పేపర్ మీదుగా దరఖాస్తు పెడితే దాన్ని మేము ట్యాగ్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి మీకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేదని మీరు అభయహస్తం లో ఉన్న ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇవి అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు లేదేమో అనేది లేదు. సో మీరు రేషన్ కార్డు పెట్టుకున్నట్టు పెట్టుకొని ఇవి కూడా మీరు చేస్తే మీరు ఎలిజిబుల్ అయితే మీకు అన్నీ వస్తుంది. తర్వాత ల్యాండ్ ఇష్యూస్ గురించి కూడా మేము సపరేట్గా రిజిస్టర్లు పెట్టాము. ఎవరైతే పాస్బుక్ రాలేదు అని మాత్రమే, అందరు కాదు, ఎవరైతే మాకు ఇంకా పాస్బుక్ రాలేదు అని కొంతమంది దరఖాస్తు పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మేము అప్లికేషన్ని సపరేట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాము. ఫర్దర్ వాటిని ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళు జెన్యూన్ అయితే వాళ్ళకి పట్టేదారు పాస్బుక్ ఇవ్వడానికి, అలాగే రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఈ అభయహస్తం స్కీమ్లో ఉన్న ఈ 5 స్కీమ్లను స్కీమ్లని అందరూ మన కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని మనసారా కోరుతున్నాను. సరే, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఏదైనా వస్తే వాళ్ళకి అది చేయూత పథకం ఇది కాదు అని చెప్పని అంటున్నారు. దాని మీద కొద్దిగా క్లారిఫికేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతకుముందే పెన్షన్ వస్తున్న వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే ఉందో మహాలక్ష్మి 2,500 స్కీమ్కి వర్తిస్తుందా లేదా అనేది మీ డౌట్. కానీ మీరు దానికి కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఫర్దర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చే దాని ప్రకారం ఎంక్వైరీ చేసి న్యాయం చేయొచ్చు. సార్, అలాగే పర్సన్ ఇక్కడ ఉండి వాళ్ళ పొలాలు ఎక్కడో ఉంటాయి తెలంగాణ స్టేట్లో, దాని గురించి కూడా ఎక్కడైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందో, పర్మనెంట్ గ్రామ పంచాయతీ ఉందో అక్కడ అప్లికేషన్ పెట్టచ్చు. ఒకవేళ వేరే దగ్గర ల్యాండ్ ఉంటే దాన్ని మేము ఆ తహసీల్దార్కి ట్రాన్స్ఫర్ చేసి ఎంక్వైరీ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.